నమస్కారం జీటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఘనంగా జరిగిన శ్రీ సీతారాముల వారి పట్టాభిషేకం స్వామివార్లను దర్శించుకున్న భక్తజనం డిగ్రీ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం నిలిపివేసిన అధ్యాపకులు అన్యాయం జరుగుతుందంటూ ఆందోళన అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ అగ్నిమాపక శాఖ అధికారి వెంకటేశ్వరరావు వెల్లడి ప్రమాదాలు జాగ్రత్తలపై ప్రదర్శన నిర్వహించిన సిబ్బంది హనుమాన్ చౌక్లోని శ్రీ సీతారామ మందిరంలో శ్రీ సీతారాముని పాదుకా పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. పట్టాభిషేక మహోత్సవాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సాయంత్రం శ్రీ సీతారామచంద్రుల వారి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. బోస్ రోడ్లోని హనుమాన్ చౌక్లో వేయించేసి ఉన్న శ్రీ సీతారామ మందిరంలో 87వ వార్షిక వసంత నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 6వ తేదీన ప్రారంభమై 19వ తేదీ వరకు జరిగే ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు శ్రీ సీతారాముల వారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం శ్రీ సీతారామ కళ్యాణం నేత్రపర్వంగా జరుగుగా సోమవారం శ్రీ సీతారామ పాదుకా పట్టాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ మందిరంలో నవమి వార్షిక మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతినిత్యం స్వామివారికి విశేష పూజలు జరుగుతున్నాయని తెలియజేశారు. 19వ తేదీ అన్నప్రదాన కార్యక్రమంలో ఉత్సవాలు ముగుస్తాయని పేర్కొన్నారు. ఆలయ పాలక వర్గ సభ్యులు కార్యక్రమంలో పర్యవేక్షించారు. తెనాలి పట్టణ మహాభక్తులకు విజ్ఞప్తి, ఈ రోజున అనగా దశమి సోమవారం నాడు సీతారామ మందిరం బోస్ రోడ్ తెనాలి నందు స్వామివారి యొక్క మహాకళ్యాణం జరిగిన తర్వాత పట్టాభిషేక కార్యక్రమం జరుగును. మామూలు పట్టాభిషేకానికి కార్యక్రమం కావాల్సిన పంచనదులు తీర్థాలతో స్వామివారి పాదుకలకు పట్టాభిషేక కార్యక్రమం చేస్తాము. స్వామివారికి కిరీటాలు, ఛత్రము, ధ్వజము ఇవన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటాము. ఈ విధంగా సాయంకాల రథోత్సవం కార్యక్రమం కూడా ఇవాళ జరుగును. అందులో భక్తులందరికీ విజ్ఞప్తి, స్వామివారి దర్శించి పునీతులు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. వేసవి ఎండలు అధికంగా ఉన్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్మన్ పెండేల వెంకట్రావు సూచించారు. ఎండల వేడిమ నుండి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు గాను మున్సిపాలిటీ తరఫున చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. శివారు ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తామని చైర్మన్ చెప్పారు. మున్సిపల్ కార్యాలయంలోని తన ఛాంబర్లో చైర్మన్ పెండేల వెంకట్రావు మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉందని ఆయన చెప్పారు. ముందు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన తెలియజేశారు. ప్రజల శ్రేయస్సు దృష్ట్యా పురపాలక సంఘం తరపున పట్టణంలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలని కోరారు. అదేవిధంగా వీలైనంత వరకు అత్యవసర పని ఉంటే తప్ప మధ్యాహ్న సమయంలో ప్రజలు బయటకు రావద్దని ఆయన సూచించారు. వడగాల్పులు తీవ్రమైతే ప్రజలు అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరారు. అయితే ఎండలు విపరీతంగా ఉన్నాయి. మున్సిపాలిటీ తరఫున చలివేంద్రాలు ఏర్పాటు చేయడము, మరి ఎండలు తట్టుకోవడానికి కొన్ని వైద్య కేంద్రాలు కూడా పెట్టడానికి కూడా ఆలోచిస్తున్నాం. మరి ప్రతి సెంటర్లో కూడా చలివేంద్రాలు పెట్టే విధంగా స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ, వాసవి క్లబ్బులు కానీ అందరు కూడా మరి చలివేంద్రాలు పెట్టవలసిందిగా కోరుతున్నాం. మిగిలిన చోట మున్సిపాలిటీ పరంగా కూడా ఎక్కడైనా లేని చోట మేము కూడా చర్యలు తీసుకొని అన్ని చోట్ల కూడా చలివేంద్రాలు పెట్టి ప్రజలందరికీ దాహార్తి తీర్చడానికి మరి మున్సిపాలిటీ పరంగా మేము కూడా పాల్గొని అన్ని కార్యక్రమాలు చేస్తామని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. డిగ్రీ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన పారితోషికంలో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఎయిడెడ్ కాలేజెస్ అన్ఎయిడెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆరోపించారు. స్కేలుతో నిమిత్తం లేకుండా రోజువారీ DA 600 ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విధానాలను నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. ప్రకాశం రోడ్లోని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో సోమవారం జరిగిన డిగ్రీ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ప్రభుత్వ ఎయిడెడ్, అన్ఎయిడెడ్, ప్రైవేటు అధ్యాపకులు బహిష్కరించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలో డిగ్రీ జవాబు పత్రాల మూల్యాంకనంలో తమకు అన్యాయం జరుగుతుందంటూ ఎయిడెడ్ కాలేజెస్ అన్ఎయిడెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మూల్యాంకనాన్ని చేయకుండా పెండవం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు గుకిలం నాగరాజు మాట్లాడుతూ ఏఎన్యు వారు డిగ్రీ జవాబు పత్రాల మూల్యాంకన పారితోషికాన్ని ప్రతి 3 సంవత్సరాలకు, విద్యార్థుల పరీక్షల ఫీజును ప్రతి సంవత్సరం పెంచుతున్నారని చెప్పారు.
అయితే తమకు మూల్యాంకన పారితోషికాన్ని పెంచడం లేదని ఆయన అన్నారు. మూల్యాంకనంలో 98% పైగా ప్రైవేటు అన్ఎయిడెడ్ అధ్యాపకులు విధులు నిర్వహిస్తున్నారని ఆయన చెప్పారు. గతంలో రోజువారీ డిఏ అందరూ అధ్యాపకులకు స్కేల్తో నిమిత్తం లేకుండా ఇచ్చేవారని, కానీ ప్రస్తుతం రోజువారీ డిఏ స్కేల్తో ముడిపెట్టి మార్చేస్తున్నారని ఆయన విమర్శించారు. డిఏ అందరికీ 600 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి 3 సంవత్సరాలకి మీరు పెంచాలి. అయితే మేము వీసీ గారిని కలిసి వినతిపత్రం ఇస్తే ఆ ఎలక్షన్ కూడా అడ్డంకి అన్నారు సార్. ఇంటర్మీడియట్ బోర్డు 13 జిల్లాలకి ఎలక్షన్ ముందే పెంచి ఇవ్వడం జరిగింది. కానీ మరి ఆగాజ్ యూనివర్సిటీ వాళ్ళు ఎలక్షన్ కూడా ఒక సాగు చెప్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తు మాకు తెలుసు. 6 సెంటర్లో మేము నిరవధికంగా పెండౌన్కి వెళుతున్నాం. మరి మొదటి రోజు 15 పేపర్లు, తర్వాత 30 పేపర్లు వాల్యూ చేయాలి. కానీ కొత్తగా వచ్చిన అధికారులు మొదటి రోజు నుంచి 30 పేపర్లు వాల్యూ చేస్తున్నారు. ఇది మరి దానివల్ల రిజల్ట్స్ తారుమారు అవడానికి అవకాశం ఉంది. అలానే మరి ఎగ్జామ్ నిన్న అవ్వకుండా కూడా పేపర్ స్టార్ట్ చేస్తున్నారు. డిఏ వచ్చేసేపాటికి అబ్జర్వర్లకి వచ్చేసి 225, మరి మళ్ళీ తర్వాత వచ్చేసి మళ్ళీ ప్రాక్టికల్స్కి వచ్చే వాళ్ళకి 150 రూపాయలు, మరి వాల్యుయేషన్లో 300 రూపాయలు, మరి స్కేల్ ఉంటే 300, స్కేల్ ఉంటే లేకపోతే 300, స్కేల్ ఉంటే 450, ఇలా రకరకాల డిఏ వేస్తున్నారు సార్. ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే సిద్ధాంతం మీద మేము పోరాడుతున్నాం. దయచేసి మా యొక్క విన్నపాన్ని మీరు అర్థం చేసుకుని వెంటనే స్పందించండి. మా విద్యార్థుల భవిష్యత్తు మరి పాడైపోతుందని మాకు బాధగా ఉంది. దిక్కులేని దయలేని పరిస్థితుల్లో మేము మెండౌన్ రావాల్సి వస్తుంది. మీరు తక్షణమే స్పందిస్తే వెంటనే వాల్యుయేషన్ త్వరగా రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు అదని మా పెద్ద మనసుతో అర్థం చేసుకుని మా డిమాండ్లు పరిశీలిస్తారని కోరుతున్నాం సార్. అధ్యాపకుడు ఎం దశరథరామరెడ్డి మాట్లాడుతూ డిఏ అందరికీ 600 రూపాయలు ఇవ్వాలని, రోజుకు 15 పేపర్లు మాత్రమే మూల్యాంకనం జరిపించాలని కోరారు. లేదంటే విద్యార్థులకు నష్టం జరుగుతుందని ఆయన చెప్పారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విభాగాలను మార్చుకోవాలని సూచించారు. గుంటూరు, నర్సరావుపేట ఉన్నటువంటి మూల్యాంకన సెంటర్లలో అధ్యాపక మిత్రులందరూ కూడా మూల్యాంకనానికి పెన్ డౌన్ ప్రకటించి ఉన్నారు. కనుక ఈ తెనాలి సెంటర్లో కూడా ఏఎస్ఎన్ కాలేజీ స్పాట్ సెంటర్లో కూడా అధ్యాపకులందరూ కలిసి కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చి ఈ మూల్యాంకనం రేట్లు పెంచాలని చెప్పి మనం ఈరోజు కోరడం జరుగుతూ ఉంది. కనుక వెంటనే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ అధ్యాపకులు చేస్తున్నటువంటి మూల్యాంకన రేట్లు పెంపుదలనే దానికి చర్యలు తీసుకోవాలని చెప్పి మేమందరం కూడా అధ్యాపకుల తరపున విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అడుగుతున్నాము. కనుక మేము అడుగుతున్నది జస్టిబుల్ అన్నమాట, అంటే న్యాయపరమైనదిగా మాత్రమే అడుగుతున్నాము. కాబట్టి అధికారులు తక్షణం స్పందించాలని మేము వారికి విన్నవించుకుంటున్నాం. ఆందోళన కార్యక్రమంలో అధ్యాపక సంఘ నాయకులు లాజర్ బాబు, కోటేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు. తెనాలి అగ్నిమాపక కేంద్రం, పట్టణ స్వాతంత్ర సమాచార హక్కు సంఘం సంయుక్త ఆధ్వర్యంలో అగ్ని ప్రమాద నివారణ యజ్ఞంపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో సమాచార హక్కు చట్టం గురించి వివరించి అగ్ని ప్రమాదాల నివారణ చర్యలను తెలియజేశారు. డెమో ద్వారా ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. గాడిబావి సెంటర్లోని అన్నాపత్రం సత్యనారాయణ పురవేదిక వద్ద సమాచార హక్కు చట్టం, అగ్ని ప్రమాదాల నివారణపై సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఫైర్ ఆఫీసర్ వై వెంకటేశ్వరరావు, కిషోర్ గురూజీలు వివరించారు. అగ్ని ప్రమాదాలు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన రక్షణ చర్యలను డెమో పద్ధతిలో ప్రజలకు వివరించారు. ముందుగా కిషోర్ గురూజీ మాట్లాడుతూ వేసవికాలం నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అగ్ని ప్రమాదాలు సంభవిస్తే భారీ ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం వాటిల్లుతుందని అన్నారు. అధికారుల సూచనలు తప్పక పాటించాలని చెప్పారు. ప్రజల వరకు జనరల్గా అవగాహన ఉండదు, భౌతికమైన విషయాలే చూస్తారు. కానీ సమాచారము, అలాగే ఇప్పుడు ఫైర్ ఆఫీసర్ గారు చెప్పేటువంటి జాగ్రత్తలు, ఇవన్నీ మీ కుటుంబ క్షేమం కోసం. మన చిన్న చిన్న అగ్ని ప్రమాదాలకి మనం వాళ్ళేదో పెద్ద తప్పు చేస్తుంటారు, వాళ్ళే అగ్ని ప్రమాదాలు బలయ్యారు అని అనుకుంటుంటాం. కానీ మన కుటుంబంలో జరిగితే అర్థమవుతుంది ఆ బాధ ఎలాంటిది అనేది. కాబట్టి ఈ సీజన్లో, అంతకుముందు సీజన్లో కూడా కొన్ని ప్రమాదాలు జరుగుండొచ్చేమో, ఈ సీజన్లో అలాంటి ప్రమాదాలు ఏమి జరగకుండా ఉండాలి అంటే మనం ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి. మన కుటుంబం ఒకటే జాగ్రత్తలు కాదు, మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా ప్రమాదం జరగకుండా చూసుకోవాలి. అవి చూసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ కూడా ఫైర్ ఆఫీసర్ గారు ఎంతో శ్రద్ధతో దాన్ని ప్రిపేర్ అయ్యి టీమో కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా సమీకరణ ఎక్కువ మంది ఉన్నప్పుడు ఆ డెమో ఇచ్చినప్పుడు మీకు అవగాహన పెరుగుతుంది. ఫైర్ ఆఫీసర్ వై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ చిన్న చిన్న తప్పిదాలతో అగ్ని ప్రమాదాలు సంభవించి భారీ నష్టం వాటిల్లుతుందని అన్నారు. విపత్తులు సంభవించకుండా తగిన జాగ్రత్తలు వహించాలని అన్నారు. ఎండాకాలంలో వేడి తీవ్రతకు గ్యాస్ సిలిండర్లు పేలే ప్రమాదం ఉందని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారణ పద్ధతుల గురించి ప్రజల్లో అవగాహన
చేయడానికి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు రెండో రోజు ఉదయం కూడా అనేక చోట్ల డెమో కార్యక్రమం చేశాము. మరి ఈ స్వతంత్ర సమాచార హక్కు చట్టం వారు మేము కూడా ఇద్దరం జాయింట్గా కలిసి మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిద్దామని చెప్పేసి ఈరోజు మరి ఇక్కడ పెట్టుకున్నాం. అలానే ఈ సంవత్సరం వచ్చేసి మా స్లోగన్ అగ్ని ఆర్పుట కంటే, అంటే ప్రమాదం జరిగిన తర్వాత అగ్నిని ఆర్పుట కంటే అగ్ని నిరోధక చర్యలే మేలు అనే ఒక వ్యాఖ్యాన్ని మనం ఈ సంవత్సరం పెట్టుకున్నాం. అంటే అగ్ని ఆర్పడం కంటే దాన్ని జరగకోకుండా చూడటం అనేది ముఖ్య ఉద్దేశం. అలానే మరి ఇప్పుడు మా హెడ్ కానిస్టేబుల్ చెప్పారు అగ్ని ఎలా జరిగింది, దాని గురించి ఇప్పుడే తెలుసుకున్నారు. 3 వస్తువుల కలయిక, మండే వస్తువు, కావాల్సినటువంటి తగినంత వేడి, తర్వాత జనరల్గా ఆక్సిజన్, ప్రతి మానవుడికి ఆక్సిజన్ లేనిది ప్రాణవాయువు లేనిదే, అట్లనే అగ్గి కూడా ప్రాణవాయువు లేనిదే అది అసలు రజుకోదు. కనుక ఈ మూడిట్లో ఏదో ఒకటి తీసేస్తే మనం అగ్నిని వెంటనే నివారించాలి. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా సహచట్టం సంఘ వ్యవస్థాపకులు కనపర్తి వరప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా ఉపాధ్యక్షుడు బదరి, జిల్లా కార్యదర్శి నరేంద్ర, రామాలయం ట్రస్ట్ కోగంటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షా ఫలితాల్లో నెహ్రూ నికేతన్ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని కళాశాల యాజమాన్యం తెలియజేసింది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు మెమోటోలు అందజేసి సత్కరించారు. నాణ్యమైన విద్యాబోధన ద్వారానే విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారని తెలియజేశారు. బోస్రోడ్లోని నెహ్రూ నికేతన్ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షా ఫలితాల విజయోత్సవ వేడుకలు సోమవారం నిర్వహించారు. కార్యక్రమంలో నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల డైరెక్టర్ ప్రకాష్ రావు, మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్లు పాల్గొని ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు మెమెంటోలను బహుకరించారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను శాల్వాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. కళాశాల టాపర్స్గా నిలిచిన జూనియర్ ఇంటర్ విద్యార్థులు జ్వాల, కె రవితేజ, సీనియర్ ఇంటర్ విద్యార్థులు ఎం వెంకటరమణ, సిహెచ్ శ్రీరమ్య, పి మల్లేశ్వరి, కె చుక్కారావులకు మెమెంటోలు అందజేసి వారి తల్లిదండ్రులను సత్కరించారు. ఫస్ట్ ఇయర్లో 17 మంది, సెకండ్ ఇయర్లో 23 మంది విద్యార్థులు 9కి పైగా జీపీఏ సాధించినట్లు తెలియజేశారు. కళాశాల డైరెక్టర్ ప్రకాశ్రావు మాట్లాడుతూ ఇంటర్ మూల్యాంకనం హడావుడిగా జరిగిందని, దీనితో విద్యార్థులు ఎక్కువ మార్కులు సాధించలేకపోయారని ఆయన అన్నారు. మరోవైపు గత ఏడాది మంచి మార్కులు సాధించిన వారు ఈ సంవత్సరం అశ్రద్ధ కనబరచడం కూడా కారణమని చెప్పారు. తక్కువ మార్కులు వచ్చిన వారు నిరుత్సాహపడవద్దని సూచించారు. అట్లాగే 10th క్లాస్లో టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి నాకేంటి బ్రహ్మాండంగా చదువుతాను అనే ఈగో ఫీలింగ్ తోటి కొంతమంది మార్క్స్ తెచ్చుకోవడం, తక్కువ చేసుకోవడం జరిగింది. దీంట్లో 2 ప్రాబ్లమ్స్, గవర్నమెంట్ ప్రాబ్లం ఉంది, మన స్టూడెంట్స్ ప్రాబ్లం ఉంది. మరి ఏదైనా స్టూడెంట్స్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలి. తర్వాత వీళ్ళని కూడా ఇంకా బెటర్మెంట్ రాయడానికి ఎంకరేజ్ చేయాలి. ఏదైనా 9 జీపీఏ వచ్చిన వాడికి 10 జీపీఏ వచ్చిన వాడికి పెద్ద తేడా ఏమి ఉండదు. పేపర్ వాల్యూ చేసేవాడి మూడ్ని బట్టి కూడా మార్పు ఉంటుంది. వాళ్ళు కొంతమంది లిబరల్గా వాల్యూ చేస్తారు, కొంతమంది బాగా టఫ్గా వాల్యూ చేస్తారు. మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ మాట్లాడుతూ విద్యార్థులకు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో అవసరమని చెప్పారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే ఉత్తమ ఫలితాలు సాధించగలిగామని ఆయన అన్నారు. ఇంటర్మీడియట్ దశ విద్యార్థులకు ఎంతో కీలకమైందని, విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని ఆయన చెప్పారు. Because at the level of intermediate there is every possibility for the child to deviate. Regular track ni academics discipline meetings deviate అవడానికి ఎక్కువ possibility ఉన్న intermediate stage, that is what we call as it's an intermediate. అటు చిన్న పిల్లాడు కాదు, ఇటు పెద్ద పిల్లాడు కాదు. సో ఈ స్టేజ్ లో వీళ్ళని హ్యాండిల్ చేయడం it's really tough for us as well as for the parents also. So for that reason today we are appreciating the students whoever has secured more than 9 points in the IPE examinations. అంతేకాకుండా వాళ్ళ వెనక నిలబడి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ లెక్చరర్స్తో కోఆపరేట్ చేస్తున్న పేరెంట్స్ని కూడా డెఫినెట్గా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉందని దృష్టితోటి వీఆర్ డూయింగ్ దిస్ పర్టికులర్ అప్రిసియేషన్ టుడే పేరెంట్స్కి అండ్ సేమ్ టైం స్టూడెంట్స్కి కూడా. జూనియర్ ఇంటర్లో 10కి 10 జీపీఏ సాధించిన విద్యార్థిని జ్వాల తాతయ్య మాట్లాడుతూ గతంలో తమ 2 మనవరాళ్ళు ఇదే కళాశాలలో చదివి మంచి ఫలితాలు సాధించారని చెప్పారు. ఇప్పుడు 3వ మనవరాళ్ళు జ్వాల కూడా 10కి 10 జీపీఏ సాధించడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. క్రమశిక్షణతో కూడిన విద్య అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే విధంగా విద్యా బోధన అందించడమే ఈ కళాశాల గొప్పతనమని ఆయన పేర్కొన్నారు. 2015 సంవత్సరంలో
నా మొదటి మనవరాలు 96% తోటి ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు. 2018లో రెండో మనవరాలు 97% తోటి పాస్ అయ్యారు. 2019లో మూడో మనవరాలు 10 పాయింట్ పాస్ అయ్యారు. రాబోయే సంవత్సరంలో నా నాలుగో మనవరాలు కూడా ఈ కార్యక్రమం బోధన మూడోది ముఖ్యమైనది. తక్కువ వర్గాలకు కూడా అందుబాటులో ఉండే ఫీజులు ఇంతకన్నా ఏం కారణాలు కావాలి మనకి? ఈ సంస్థ వారు భవిష్యత్తులో అనేక వందల మంది వేల మంది విద్యార్థుల యొక్క మంచి భవిష్యత్తును. కార్యక్రమంలో ప్రిన్సిపల్ శేషగిరి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్ సార్లపై ఆయా పార్టీలు తమదే విజయం అంటే తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. నియోజకవర్గంలో బూతుల వారీగా పోలైన ఓట్ల సంఖ్య ఆధారంగా స్థానిక పరిస్థితులు జోడించి కూడికలు తీసివేతలు వేసి మరీ విజయావకాశాలపై విశ్వాసాన్ని వెల్లడిస్తున్నాయి. దీనిపై ప్రత్యేక రిపోర్ట్. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ తమ విజయానికి సంక్షేమం, అభివృద్ధి బాసటగా నిలుస్తాయని చెప్పుకుంటుంటే వైసీపీ మాత్రం ప్రజల్లో మార్పు కోరుకుంటున్నారని, అవినీతికి వ్యతిరేకంగా ఓటు వేసి ఒకసారి జగన్ ప్రభుత్వాన్ని చూడాలన్న తపత్రంతో ప్రజలు వైసీపీ వైపు మొగ్గు చూపారని అంటున్నారు. ఇక జనసేన పార్టీ ఈ రెండింటికి విరుద్ధంగా ప్రజలు ఉన్నారని, వ్యవస్థలో మార్పు, అవినీతి లేని ప్రభుత్వం, నైతిక విలువలు కలిగిన రాజకీయ వ్యవస్థ ఉండాలన్న దృక్పథం ప్రజల్లో ఉందని, ఈ నేపథ్యంలో సైలెంట్గా జనసేనకు ఓటు వేసి పట్టం కట్టనున్నారని వారు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు కూడా తమదైన శైలిలో పోటీలో తలపడ్డామని, గెలుపు ఓటముల మధ్య ఏమైనా జరగవచ్చుననే భావంతో ఆ పార్టీ నేతలు ఉన్నారు. దీంతో ఎవరికి వారు తమదే విజయం అంటూ ప్రచారం జరుగుతున్న తరుణంలో బెట్టింగులు కట్టేందుకు నాయకులు ముందుంటున్నారు. అయితే చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు తమ అంచనాలకు అనుగుణంగా బెట్టింగులు సిద్ధపడుతున్నారు. కౌంటింగ్కు ఇంకా నెలకు పైగా సమయం ఉండటంతో బెట్టింగుల విషయంలో తొందరపడకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పనిలో పనిగా తెలిసిన వారి ద్వారా ఏ పార్టీకి అనుకూలంగా ఉందన్న సమాచారాన్ని రాబట్టుకుంటున్నారు. అయితే పోలింగ్కు, కౌంటింగ్కు మధ్య భారీగా రోజుల వ్యత్యాసం ఉండటంతో అటు అభ్యర్థులు, ఇటు పార్టీ వర్గాల్లో టెన్షన్ నెలకొంది. పైగా గుమ్మనంగా ఉంటూ గెలుపు తమదేనట్టు ధీమా వ్యక్తం చేస్తున్న లోపల మాత్రం గుబులు చెందుతూనే ఉన్నారు. ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుందన్న ఆందోళన అందరిలోనూ నెలకొంది. ఏది ఏమైనా మరికొద్ది రోజుల్లో ప్రజా తీర్పు వెలుగులోకి రావడం ద్వారా సందిగ్ధతలకు తెరపడే పరిస్థితి ఉంది. గాడిబావి సెంటర్లోని దొంగరాముని గుడిలో శ్రీరాముని మహాసామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. నదీ జలాలు, శ్రీరామ లేఖన పుట్టలతో దేవస్థానం వరకు ఊరేగింపు నిర్వహించారు. దేవస్థానంలో శ్రీరామనామ స్తూపాన్ని ఆవిష్కరించారు. మార్కెట్ సెంటర్లోని గాడిబావి వద్ద శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవస్థాన శతాబ్ది మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సోమవారం శ్రీ రామచంద్రమూర్తికి మహాసామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించారు. ఉదయం పట్టణంలో ఊరేగింపు నిర్వహించారు. శ్రీ సీతారామ లక్ష్మణ హనుమలకు ఆస్థాన తిరుమంజనం చేశారు. సామూహిక సంక్షేప రామాయణ పారాయణ నిర్వహించి మంత్రజలాలతో కలస మహాసంప్రోక్షణ చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరామచంద్రమూర్తికి కిరీటధారణ చేశారు. కోగంటి అరవింద్ నాగ్, స్వజిత దంపతుల సౌజన్యంతో శ్రీరామనామ స్తూపాన్ని ఆవిష్కరించారు. ఆలయ ఈవో టి సుభద్ర మాట్లాడుతూ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా శ్రీరామ పట్టాభిషేకం ఘనంగా జరిగిందని చెప్పారు. ఇందులో భాగంగా ఆలయంలో శ్రీరామనామ స్తూపాన్ని ఆవిష్కరించామని తెలియజేశారు. శ్రీరామ లేఖన పుటలను స్తూపంలో భద్రపరుస్తామని తెలియజేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు రామకోటి స్తూపాన్ని ఆవిష్కరించాము. దీనిలో శ్రీరామ రామ రామ అనే లేఖన ప్రతుల్ని భక్తులందరి చేత లిఖించేసి వాటిని రామకోటి స్తూపంలో నిక్షిప్తం చేశాము ఈరోజు.
అదేవిధంగా ఈరోజు కార్యక్రమం సామ్రాజ్య పట్టాభిషేకం, శ్రీరాముల వారికి మహాసామ్రాజ్య పట్టాభిషేకం జరుగుతోంది. ఈ మహాసామ్రాజ్య పట్టాభిషేకం ఉద్దేశం ఏంటంటే, పూర్వంలో రాముల వారి రాజ్యము ఎంత సుభిక్షంగా ఉందో, ఇప్పుడు కూడా కృతయుగంలో ఎలా ఉందో అదేవిధంగా ఈ కలియుగంలో కూడా సామ్రాజ్య పట్టాభిషేకం చేస్తే అంతా సుభిక్షంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈరోజు శతాబ్ది ఉత్సవాల భాగంగా శ్రీరాముల వారికి మహాసామ్రాజ్య పట్టాభిషేకం జరుగుతుంది. వేసవికాలం నేపథ్యంలో స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి మంచినీటి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ వైద్యాధికారి డాక్టర్ బివి రమణ సూచించారు. సంస్థలకు పురపాలక సంఘం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన తెలియజేశారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డాక్టర్ రమణ ప్రారంభించారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో మార్కెట్ కాంప్లెక్స్ ఎదుట సోమవారం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మున్సిపల్ వైద్యాధికారి డాక్టర్ రమణయ్య ముఖ్య అతిథిగా హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. చలివేంద్రం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చలివేంద్రంలో మంచి నీటితో పాటు మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లను ప్రజలకు పంపిణీ చేశారు. పురపాలక సంఘం తరపున ఓఆర్ఎస్ ప్యాకెట్లను సమకూర్చారు. ఈ సందర్భంగా డాక్టర్ బివి రమణ మాట్లాడుతూ వేసవి ఎండలు తీవ్ర రూపం దాలుస్తున్నాయని, గతంలో కంటే ఈసారి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చాలని ఆయన కోరారు. ఇందుకు పురపాలక సంఘం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన తెలియజేశారు. మున్సిపాలిటీ తరపున కూడా ముఖ్య కూడల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేసి మంచినీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేస్తామని ఆయన తెలియజేశారు. మరి రాష్ట్రమంతటా కూడా మరి ఎండ తీవ్రత మరి 40 డిగ్రీల ఉష్ణోగ్రత కంటే మించిపోయి వడగాల్పులు కూడా వీస్తున్న కారణంగా మరి తెనాలి పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో మనం అందరికి కూడా మనం ఏదైతే తెనాలి పురపాలక సంఘం పరిధిలో వాళ్ళ ఎన్జిఓ ఆర్గనైజేషన్ అందరికి కూడా మనం చెప్పడం జరిగింది. గతంలో మాదిరిగానే వాళ్ళు చలివేంద్రాలు ఏర్పాటు చేసుకుంటే ఆ చలివేంద్రాలకు సంబంధించి మనం పర్మిషన్ ఇవ్వటము, మరి ఆ చలివేంద్రాల్లోనే మజ్జిగ, వాటరు, ముఖ్యంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా ఉంచడము మరి ఎన్జిఓ ఆర్గనైజేషన్ అందరూ కూడా మాకు సహకరించవలసి కోరుతున్నాము. అట్లానే తెనాలి పురపాలక సంఘంలో పరిధిలో మరి కమిషనర్ గారు సూచనల మేరకు మరి షెల్టర్సే కాకుండా వడగాల్పుల ఉపశమన కేంద్రాలు, అంటే ఈ షెల్టర్స్ పక్కనే ఈ వడగాల్పులు తగిన వాళ్ళకి ఉపశమన కేంద్రాలలాగా ఒకటి పెడతానికి కూడా మనం నిర్ణయం తీసుకున్నాము. మరి అది రేపు కానీ ఎల్లుండి కానీ మనం కమిషనర్ గారి ఆధ్వర్యంలో కూడా అవి కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే స్లమ్స్ ఏరియాలో ఉన్నదో అటువంటి ఏరియాలన్నింటిలో కూడా మనం హెల్త్ క్యాంపులు పెట్టి హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాము. ప్రజలందరూ కూడా గమనించి వడగాల్పుకు తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పేసి కోరుతున్నాను. సత్యసాయి సేవా సంస్థల సభ్యులు ఆర్ రామచంద్రరావు మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో 10 సంవత్సరాలకు పైగా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పురపాలక సంఘం వారు తమకు ఎంతగానో సహకరిస్తున్నారని ఆయన తెలియజేశారు. చలివేంద్రం ఇక్కడ 2 నెలల పాటు కొనసాగిస్తామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఇక్కడికి 10 సంవత్సరాల పై నుంచి కూడా మనం చలివేంద్రం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి మున్సిపాలిటీ వాళ్ళు చాలా సహకరిస్తున్నారు. దీంట్లో చలివేంద్రంతో పాటు మనం మజ్జిగ కార్యక్రమం, వారు ఇచ్చిన ఓరల్ ప్యాకెట్లు కూడా మనం పంచుతున్నాము ప్రజలకి ఇబ్బంది కాకుండా. ఈ 2 నెలల పాటు ప్రతి సంవత్సరం మనం దిగ్విజయంగా ఏర్పాటు చేసుకుంటున్నాము. ప్రజలందరూ సహకరిస్తున్నారు. అందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. కార్యక్రమంలో సత్యసాయి సంస్థ సభ్యులు ఎన్ సదాశివలింగం, టి రాజ్యలక్ష్మి, జె భవనారాయణ, శానిటరీ ఇన్స్పెక్టర్ డి శ్రీనివాసరావు, బి రామారావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం వెంటే యువత మొత్తం నడుస్తుందని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తెలుగు యువత నాయకులు గవిని దినేష్, వెనిగల గోపి పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఇరువురికి పుట్టినరోజు శుభాకాంక్షలను ఎమ్మెల్యే ఆలపాటి తెలియజేశారు. తెలుగు యువత పట్టణ అధికార ప్రతినిధి గవిని దినేష్, తెలుగు యువత నాయకుడు వెనిగళ్ల గోపి పుట్టినరోజు వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు కొల్లూరు శ్రీధర్ ఆధ్వర్యంలో రాత్రి జరిగిన పుట్టినరోజు వేడుకలకు ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇరువురి చేత కేక్ కట్ చేయించి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి తెలుగు యువత వెన్నెముక లాంటిదని ఆయన అన్నారు. అటువంటి పార్టీ అంటే గవిని దినేష్, వెనిగళ్ల గోపి ఇరువురికి ఎనలేని ప్రేమ అని ఆయన అన్నారు. పార్టీ కార్యక్రమంలో ఇద్దరు నిస్వార్థంగా పనిచేశారని చెప్పారు. తమ కోసం, పార్టీ కోసం వారు చేసిన కృషి అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. నిబద్ధతతో కూడిన నాయకత్వం ఇద్దరిది అని ఆలపాటి ప్రశంసించారు. వారు మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీలో నాయకులైనటువంటి చిరంజీవి దినేష్, అదేవిధంగా చిరంజీవి వెనిగళ్ల గోపి, వీళ్ళిద్దరిది కూడా పుట్టినరోజు సందర్భంగా మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు
వాళ్ళకి నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. మరి ఎన్నో పుట్టినరోజులు ఘనంగా చేసుకోవాల్సిన స్థితిని వాళ్ళు రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో తెలుగు యువత వాళ్ళ యొక్క అవసరం, వాళ్ళ యొక్క పట్టుదల, వాళ్ళ యొక్క కార్యదీక్ష, వాళ్ళకి వాళ్లే సాటి. తెలుగుదేశం పార్టీకి తెలుగు యువత అనేది వెన్నెముక లాంటిది. మరి ముఖ్యంగా వీళ్ళిద్దరూ కూడా పార్టీ అంటే ఎనలేని ప్రేమ, పార్టీ కార్యక్రమం అంటే వాళ్ళకి అది ఒక గొప్ప వరంలాగా భావించి నిస్వార్థంగా పనిచేసే నాయకులు వాళ్ళిద్దరు కూడా నాకు సంబంధించినంత వరకు నా కోసం, పార్టీ కోసం ఎనలేని కృషి చేసేటువంటి వ్యక్తులు. వాళ్ళిద్దరి యొక్క గొప్పతనం గురించి నేను కీర్తించడం బాగోదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎదగాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా నందులపేటలోని తెలుగు యువత కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో యువత పట్టణ అధ్యక్షుడు కొల్లూరు శ్రీధర్, ఎస్కే నసీం, పాలడుగు ప్రణీత్, ఉప్పాల కన్నా, వీరవల్లి మురళి, అన్నాబత్తుని కార్తీక్ శ్రీనివాస్, కొనిక గోపీకృష్ణ, ఈదర శ్రీనివాస్, కుద్దూసు, పెండెల వెంకట్రావు, పరుచూరి బబ్లు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా జరిగిన శ్రీ సీతారాముల వారి పట్టాభిషేకం, స్వామివార్లను దర్శించుకున్న భక్తజనం. డిగ్రీ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం నిలిపివేసిన అధ్యాపకులు, అన్యాయం జరుగుతుందంటూ ఆందోళన. అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ అగ్నిమాపక శాఖ అధికారి వెంకటేశ్వరరావు వెల్లడి. ప్రమాదాలు, జాగ్రత్తలపై ప్రదర్శన నిర్వహించిన సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి.